ఒక్కసారి సూర్య నీలకంఠ పడ్డాడంటే నా చేతుల్లో ఏముండదు. చాలా థ్యాంక్స్ వైదేహి గారు. రండి. అయ్యో, ఈ మాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకండి? మీరు చేస్తున్నది మంచి పనేగా, దానికి రాకుండా ఎలా ఉంటాను? ఓకే, లోపలికెళ్దామా? వెళ్దాం పదండి. ఏంటి సుబ్బు, నేను నీ కంటికి ఎలా కనపడుతున్నాను? ప్రొటెక్షన్ లేకుండానే నీ ప్రపోజల్కి ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? నువ్వింకొక్క అడుగు వైదేహి వైపు వేశావంటే వైదేహి అడుగు కాటివైపు పడుతుంది. ఒక్కసారి నీ తల తిప్పి నీ లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్ మీదకు చూడరా. అర్థమైందా? ఈ సునంద అంటే ఏంటో అర్థమైందా? అక్కడున్నవాడు ప్రొఫెషనల్ షూటర్. గురి తప్పడు. ట్రిగ్గర్ నొక్కాడంటే వాడి తుపాకీ గుండు నీ వైదేహి గుండెల్లోకి దూసుకుపోతుంది. దాని ప్రాణం పోవడం, నీ గుండె ఆగిపోవడం రెండూ ఒకేసారి జరిగిపోతాయి. చూడు సుబ్బు, అడుగు వెనక్కి వేసే ఆలోచన ఏమైనా ఉందా, లేదా నా ఆలోచనని ముందుకు తీసుకెళ్ళమంటావా? వద్దు వద్దు. నాకిప్పుడు నచ్చావు సుబ్బు. అడుగు వెనక్కి తిప్పి వచ్చిన కారులోనే ఇంటి ముఖం పట్టమ్మా. అడుగు వెయ్యరా వెనక్కి. రే సుబ్బు, నీకే చెప్పేది, వెనక్కి వెయ్యి అడుగుని. సుబ్బు, ఎందుకు వెనక్కి తిరిగి వచ్చావు? మాట్లాడబెడు సుబ్బు. సారీ వైదేహి గారు, చాలాసేపు వెయిట్ చేయించాను. ఇట్స్ ఓకే అండి, పర్వాలేదు. నాకు కొంచెం అర్జెంట్ పనుందండి, వెళ్ళొస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే, బాయ్ అండి. బాయ్. బాయ్ అండి. మనసునలిగిన అదే కథ మరల చెదిరిన కళ, ఎదలు కలిసిన చిరు వ్యధ, కలత మిగిలిన ఇలా జతగా సాగే ప్రేమ వితగా మారే తీరాలకి ఇలా చేరును ఈ
ఏం జరిగింది సుబ్బు? ఒకరికొకరుగా ఇన్నాళ్ళుగా ఎవరికెవరుగా ఇక చివర తెలియని ఎడారిలో చిగురులుండునా ఇక మనసునలిగిన మరో కథ మరల జరగదా ఎలా కనులు విడుచునా కనే కల వెంబడించదా అలా నువ్వింకొక్క అడుగు వైదేహి వైపు వేశావంటే వైదేహి అడుగు కాటి వైపు పడుతుంది. ఒక్కసారి నీ తల తిప్పి నీ లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్ మీదకు చూడరా. నీతో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నాను సుబ్బు, కానీ ఏ రోజు నిన్ను ఇలాంటి పరిస్థితిలో చూడలేదు. ఎంతో మంది ప్రేమికులను కలిపావు, ఎందరో అనాథలను ఆదుకున్నావు, ధర్మాలు చేసావు, దానాలు చేసావు తప్ప చెమ కూడా హాని తలపెట్టలేదు. ఇన్ని మంచి పనులు చేసే నిన్ను ఆ దేవుడు ఎందుకు కష్టపెడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు సుబ్బు. ఏ జన్మలోనో ఎవరికో తీరని అన్యాయం చేసింటాన్రా, అందుకే నాకు ఈ శిక్ష వేశాడ్రా దేవుడు. నేను ఒప్పుకోను సుబ్బు. మనుషులు తప్పు చేస్తున్నప్పుడు వద్దని చెప్పని ఆ దేవుడు ఆ మనుషులే తప్పు చేసినప్పుడు శిక్షించే అర్హత లేదు. తప్పు జరుగుతున్నప్పుడు వేడుకు చూస్తాడు, జరిగిపోయిన తర్వాత వేదనకు గురి చేస్తాడా? ఇదెక్క న్యాయం? ఆ లెక్కన మనుషులతో ఆడుకుంటున్న ఆ సునందన గారి అష్ట కష్టాలు పెట్టాలి. నా వల్ల కాదు సుబ్బు, నా వల్ల కాదు. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటూ చూసి కూడా నేనేదో ఒకటి చేయకపోతే నువ్వు నాకు ఇచ్చిన బతుకు అర్థం ఉండదు. అసలు ముందా సునందని వేసేస్తావు, పని అయిపోతుంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ దాన్ని చంపిన తర్వాత మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాను. వదులు సుబ్బు, ఈ సమస్యకు పరిష్కారం ఆ సునంద సావే. దాన్ని ఏదో ఒకటి చేస్తే గాని మన బతుకులో ఆనందం రాదు. వద్దని చెప్పానా? వదులు సుబ్బు, నువ్వేంటి చెప్పినా నేను విన్నావు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని ఇస్తారా? నా మాట వినరా? ఏమవుతుంది సుబ్బు? మా అయితే నా ప్రాణం పోతుంది. సత్తే, అంతేగా పోతే పోనీ ఏదో ప్రాణం. నీ కన్నీరు చూస్తూ బ్రతకటం కన్నా చావడమే మేలు. నన్ను వదలు సుబ్బు. పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాళ్ళు కొడతాను. కొడు సుబ్బు, కొడు, 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 సత్తే. కొడు. నువ్వు కొడితే పడతాను, కానీ నువ్వు బాధపడితే చూడలేను. చూడ రేయ్, పిచ్చోడుగిరా నువ్వేడ్చి
నన్ను కూడా ఏడిపించావు కదరా. అయినా నా దురదృష్టం ఎలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారా? ఇన్నేళ్ల తర్వాత నా వైదేహిని చూశాను, కానీ ఎదురుపడి మాట్లాడలేకపోయా. కళ్ళ ముందు తనున్నా నేను తన కంట పడలేని పరిస్థితి వచ్చిందిరా. ఆ సమయంలో నా మనసు ఎంత నరకం అనిపించిందో అది మాటల్లో చెప్పలేనురా. రాదనుకున్న నా వైదేహి బతుకుందని తెలిసిందిరా. సంతోషంగా ఉందిరా. ఇక తన్ని ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను. సతీ, నీకు విషయం తెలుసా? వైదేహి నన్ను చూసుంటే పరుగున వచ్చి నన్ను హత్తుకునేది తెలుసా? సర్లేరా, ఈరోజు కాకపోయినా రేపైనా నన్ను చూస్తుందిగా. అప్పటి వరకు నాలోని సంతోషాన్ని నేను మనసులోనే దాచుకుంటాను. ఇందాక నేను ఏడిపించానన్నావు, ఇప్పుడు నువ్వు ఏడిపిస్తున్నావు. రేయ్, నేను బాధతో చెప్పడం లేదురా. అవునవును, బాధలు కూడా నవ్వుతూ భరించడం నీకొకడికే సాధ్యం. కానీ ఒకటి మాత్రం నిజం, ఏదో ఒకరోజు నీకు చెప్పకుండా వెళ్ళి సునత అలకాయ నరికి తీసుకొస్తాను. ఏడ్చావులే, నువ్వు ఒక పెద్ద హీరో. మరే కోపం హీరోలకైనా కమెడియన్స్ రాదా? ఏడ్చావులే. అరే సత్పండు, ఆకలేస్తుందిరా, త్వరగా వెళ్ళేదని వంట చెయ్యి. పో, వెళ్ళరా. సరే. నాతో నువ్వే, నాలో నువ్వే, నిన్నటి సంధ్యలలో నువ్వే లేక చీకటినైనా ఇప్పటి వేకువలు. నా రేపటి ఉదయం నువ్వని, నా రేయికి వెన్నెల నువ్వని, నా జగమంతా నువ్వేనని, నా జీవన ఇతిహాసంలో నీ స్మృతినై జీవిస్తున్నా, నా జీవిత గమ్యం నువ్వైనావమ్మా. బాబాయ్, నువ్వు పేపర్ చదువుతున్నావా పుస్తకం చదువుతున్నావా? అదేంద్రా అట్టా అడిగినావు? మరి పొద్దున్నుంచి చదువుతూనే ఉన్నావుగా. 11 నీ పేపర్ చదవడం పూర్తి కాపోయేసరికి డౌట్ వచ్చింది బాబాయ్. యాదవా, ఈ డౌట్లేవో చదువులో అడుగు, బాగుపడతావు. అరే, శ్రీరామ్కి టాబ్లెట్స్ ఇచ్చే టైం అయిందే. రోజు నువ్వు వెళ్ళి శ్రీరామ్కి అన్ని పనులు దగ్గరుండి చేసి పెడుతున్నావు కదా, సడన్ గా నువ్వు మానేసావనుకో ఎలా ఫీల్ అవుతాడు? ఇప్పుడెలా? ఇప్పుడు ఎవరిని పంపించాలబ్బా?
కాంజీ, ఏంటమ్మా? నేను కొంచెం పనిలో ఉన్నాను. శ్రీరామ్కి టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది. కాస్త నువ్వు వెళ్ళి ఇచ్చిరావా? అమ్మో, ఇప్పుడు నేను వెళ్తే సూర్యుడు నన్ను వదలడు. అయ్యో, ఆ మందుల గురించి నాకేం తెలుసమ్మా? ఒకదాని బదులు ఒకటి ఇచ్చానంటే లేనిపోని తలనొప్పి. నన్ను వదిలేయండి అమ్మా. బాబాయ్, నువ్వెళ్ళి శ్రీరామ్కి టాబ్లెట్స్ ఇచ్చిరావా? వాటి గురించి నాకేం తెలుసు వైషు? రోజు నువ్వే కదా ఇచ్చేది. నువ్వే పోయి ఇచ్చిరా. లేదు బాబాయ్, నేను నవల్ చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు లేచానంటే డిస్టర్బ్ అయిపోతాను. ప్లీజ్ బాబాయ్, ఈ ఒక్క రోజుకి ఇవ్వు. మా మంచి బాబాయ్ కాదు. అది కాదు వైషు, ఏమేం టాబ్లెట్లు ఇవ్వాలో నాకేం తెలుసు చెప్పు. ఎట్టా ఇచ్చేది? పైన టాబ్లెట్స్ కవర్లో ప్రిస్క్రిప్షన్ ఉంది. అది చూస్తే అర్థమవుతుంది. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్, ఈ ఒక్కసారికి ప్లీజ్. సర్లేమ్మా, సరే ఇచ్చొస్తాను. ఏంటి ఎప్పుడెప్పుడు శ్రీరామ్ గదికి వెళ్దామని ఎదురు చూసే మేడం గారు ఈ రోజేంటో వేరే ఛాన్స్ ఉన్నా వేరే వాళ్ళని పంపిస్తున్నారు. తమరు నా గురించి పట్టించుకోవడం మానేసి పుస్తకాలు పట్టడం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఏంటి టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు? దొరికిపోతావనా? ఏంట్రా దొరికిపోయేది? అంటే నేనే కావాలని శ్రీరామ్ చుట్టూ తిరుగుతున్నాననుకుంటున్నావా? ఏం చేస్తూ ఉండవు శ్రీరామ్? ఏం లేదండి, ఊరికే అలా నిల్చున్నాను. నువ్వేయో మందులు వేసుకోవాలంట కదా, యారుండాయి? అదిగా అక్కడున్నాయి. ఏందో ఈ డాక్టర్లకి పేషెంట్లను చూసే ఉన్న ఓపిక ప్రిస్క్రిప్షన్ రాయటానికి మాత్రం ఉండదు. ఏందో ఇవేం అర్థం కావటం లేదు. ఇదిగో బాబు, ఇదిగో ఇది అనుకుంటా, ఇదే అనుకుంటా. ఏందో రెండు పేర్లు ఒకేలా అనిపిస్తుండాయి. ఇదేనండి, రోజు వైషు ఇస్తుంది కదా. సరే, అమ్మయ్యా, అందుకే చెప్పాను ఇవన్నీ నాకు తెలీదు వైషు, నువ్వే పోయి ఇవ్వు అని చెప్పాను. వింటే కదా. వైషు ఎందుకు రాలేదండి? తనేదో నవల్ చదువుతూ బిజీగా ఉండాది. అది పూర్తయ్యే వరకు
వేరే పనే చేయదంట. అందుకే నన్ను పంపినాది. నాకేమో ఏం మందులు ఇవ్వాలో అర్థం కావడం లేదు. పర్వాలేదండి, నేను రోజు వేసుకుంటున్నాను కదా, నాకు తెలుసు. మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. అలాగే వైషు కూడా తన పనులు మానుకొని నా దగ్గరికి రావాల్సిన పని లేదు. ఇకపై టాబ్లెట్స్ టైం ప్రకారం నేనే వేసుకుంటాను. ఈ విషయం వైషుతో చెప్పండి. సరే శ్రీరామ్, వస్తాను. అదేంటి శ్రీరామ్ నిన్నే రమ్మంటున్నాడని చెప్తాడనుకుంటే బాబాయ్ సైలెంట్గా పేపర్ చదువుతూ కూర్చున్నాడేంటి? సూర్యని నాకు అప్పగించకపోతే వైదేహిని చంపేస్తాను అని కూడా నీకు తెలుసు. అదే జరిగితే నేను నిన్ను చంపేస్తానని నీకు తెలుసు. సూర్య నా దగ్గర నుండి ఎక్కడికైనా వెళతాడు అంటే అది నీల దగ్గరికేనని నువ్వు గుర్తుంచుకోవాలి.